ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో దొరికిన నోట్ల కట్టల వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి ఆయన్ను కాపాడేందుకు కొందరు కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ, న్యాయాధికారులను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. దాంతో ఇప్పుడు వ్యవస్థల పట్ల ప్రజల్లో విప్లవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడ్జిలకు ఎందుకు ఇమ్యూనిటీ కల్పించాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా నిందితులేనని, న్యాయమూర్తులకు కొమ్ములేమీ ఉండవని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లాంటి వ్యక్తులు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్గి పట్టింది. ఇలాగ అగ్గి అంటుకోబోయేసరికి అసలు వాళ్ళే అంటించారేమో 1000 కోట్ల కంటే ఎక్కువ క్యాష్ దొరికిందట. ఏం చేయాలి? ఇమీడియట్ గా ఆయన్ని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిఐ, ఈడీ అందరి ద్వారా. ఏమీ చేయకుండా సిజే కోర్టు, సుప్రీం కోర్టు కొలీజియం ఆయన్ని సీక్రెట్ గా అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. మరి అసలేం జరిగింది? జడ్జి యశ్వంత్ వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలా? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆ ఇంట్లో కట్టల కొద్దీ నగదు కనిపించినట్టు వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 14 హోలీ రోజు రాత్రి 11:35 సమయంలో ఈ ప్రమాదం జరగ్గా డబ్బు కట్టలు బయటపడ్డ విషయం 21వ తేదీ దాకా బయటకు రాకపోవటం మిస్టరీగా మారింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో న్యాయమూర్తి ఊళ్ళో లేరని సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి లోపలకు వెళ్లగా ఒక గదిలో కట్టల నగదు కనిపించిందని, ఆ డబ్బు 15 కోట్ల దాకా ఉంటుందని కొన్ని వర్గాలు తెలపగా, దొరికిన డబ్బు 50 కోట్ల దాకా ఉంటుందని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు తెలిసిందని సమాచారం. ఆయన దీన్ని తీవ్రంగా పరిగణించి కొలీజియం సమావేశం నిర్వహించగా జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే జరిగిన ఘటన తీవ్రత నేపథ్యంలో కేవలం జడ్జి బదిలీతో సరిపెడితే అది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను, ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి జస్టిస్ వర్మ రాజీనామా కోరాలని కొలీజియంలోని కొందరు సభ్యులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఒకవేళ ఆయన అందుకు నిరాకరిస్తే సిజేఐ ఆయనపై అంతర్గత విచారణ చేపట్టాలని కూడా సూచించినట్టు సమాచారం. కాగా జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఏదో కొరవడుతోందని, అది అవినీతికి దారితీసి అంతిమంగా ప్రజలకు న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వెలిబుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఏం చెత్తబుట్ట అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ వర్మ ఇంట్లో కట్టల కొద్దీ డబ్బు దొరికిన వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతూ ఉండగా ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మాత్రం ఆయన ఇంట్లో తమ సిబ్బందికి అసలు డబ్బే దొరకలేదని చెప్పారు. శుక్రవారం ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. తమ సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పినట్లు ప్రకటించిన ఆయన అక్కడ ఎవ్వరికీ డబ్బులు కనిపించలేదన్నారు. అయితే ఫైర్ సర్వీస్ ఉన్నతాధికారి చెప్పిన మాటలను నమ్మేందుకు భారతీయ సమాజం సిద్ధంగా లేదు. 1000 కోట్ల వరకు దొరికిందని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవస్థల్లో అవినీతి వేళ్లూనుకుందని చెప్పేందుకు జస్టిస్ వర్మ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవాలని కేఏ పాల్ అంటున్నారు. తక్షణమే జస్టిస్ వర్మను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1000 రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కిన ప్రభుత్వోద్యోగిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినప్పుడు అంత ఉన్నత స్థానంలో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ తప్పు చేసినట్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉంటే ఆయన్ను అరెస్ట్ చేయకుండా బదిలీ చేయటం ఏంటన్నది ఇప్పుడు కేఏ పాల్ గాని, దేశం గురించి ఆలోచించేవారు గాని వేస్తోన్న పెద్ద ప్రశ్న. అది వివక్ష చూపడమే అవుతుందని, ఆర్టికల్ 14 ప్రకారం నేరం కూడా అవుతుందని పాల్ అంటున్నారు. ఇంత దారుణమా జ్యుడిషియర్? అందుకే నేను ప్రిపేర్ చేసిన పిల్లు వీళ్ళు మైలార్డు ప్రభులు కాదు, జడ్జిలు. వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండకూడదు. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, వీళ్ళు కూడా సమానంగా చూడాలి. 1, ఇమ్యూనిటీ తీసేయాలి. 2, ఈ జడ్జిల మీద ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. 3, ఈయన్ని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా రిమాండ్ కు పంపించాలి. 4, 72 గంటలు ఇది జరగకపోతే లా మినిస్టర్ రిజైన్ చేయాలి. 5, మీడియా ఆర్టికల్ 19 చిన్న ఘోరాలు 15,000-20,000 లంచం తీసుకున్నోడు గురించి బ్రేకింగ్ న్యూస్లు పెడతారే. మరి 100,000 కోట్లు దొరికిన జడ్జిని ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో మీరు బ్రేకింగ్ న్యూస్లు ఎందుకు పెట్టరు? ఎందుకు ఈ జడ్జిని వర్మానా, ఓహో వాడనా, ఓ వాళ్ళ తాలూకానా,
పెద్ద హైకోర్టు జడ్జనా? దేశం న్యాయ వ్యవస్థ కుళ్లిపోతోందని, అందులో అవినీతి రాజ్యమేలుతోందని చెప్పేందుకు జస్టిస్ వర్మ కేసును ఖచ్చితంగా ఉదహరించాల్సిందే. భారత ఉపరాష్ట్రపతి ధన్కడ్ కూడా తాజా పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల తీరు, న్యాయ వ్యవస్థ నిర్వహణ తీరుపై రాజకీయ వర్గాల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరిని తప్పుపడుతూ సూక్తులు చెప్పే న్యాయమూర్తులు ఇలాంటి అవినీతికర చర్యలకు దిగటం ఏంటన్నది తొలి ప్రశ్న. అసలు ప్రతి న్యాయమూర్తి అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధంగా ఉంటానని ఒక అఫిడవిట్ తీసుకోవాలని కొందరు విజ్ఞులు సూచిస్తున్నారు. అలాంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్షలు అనుభవించడానికి సిద్ధం కావాలన్నది మరో వాదన. ప్రస్తుతం వర్మ కేసులో సిబిఐ విచారణ జరగాలన్న డిమాండ్కు విచారణ పూర్తయ్యి కడిగిన ముత్యంలా ఆయన బయటపడే వరకు విధులకు దూరంగా ఉంటేనే ఉత్తమమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.